హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని అంటున్నాను కదా, దాన్ని మీరు వేరే విధంగా తీసుకోక్కర్లేదు. భయంకరంగా కండలు పెంచుకోవాలి, 6 ప్యాక్ 8 ప్యాక్ ఉండాలి, మంచి బాడీ బిల్డప్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను అనట్లేదు. అది చేసుకోగలిగితే ఓకే, కానీ బాడీ జనరల్ హెల్త్ మెయింటైన్ అయ్యే విధంగా మినిమం మీరు ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటాను. అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉందనుకోండి, ఆ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యోగా తీసుకోండి. ఉదయాన్నే సూర్య నమస్కారాలు, ఆ సూర్య నమస్కారాలు 12 ఆసనాల కాంబినేషన్లో ఉంటాయి. అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మెయింటైన్ చేసుకుంటూ మీరు ప్రతిరోజు ఒక 12 ఆసనాలు కలిపి ఒక సెట్గా ఉంటుంది సూర్య నమస్కారాలు. ఒక 12 సెట్లు ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు వీలున్న టైంలో చేసుకుంటే జనరల్ హెల్త్ బ్రహ్మాండంగా మెయింటైన్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ అవుతుంది. దీంతోపాటు మీ ఫోకస్ పెరగడానికి కొంతసేపు ప్రాణాయామ కానీ ధ్యానం కానీ ఓ 15 నిమిషాల పాటు చేయగలిగితే మీలో ఫోకస్ పెరుగుతుంది, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. నాకు యోగా రాదు, సూర్య నమస్కారాలు రావని అన్నారు అనుకోండి, యూట్యూబ్లో చూడండి, డెమాన్స్ట్రేషన్ బోల్డ్ వీడియోలు ఉన్నాయి. ఈ రోజుల్లో కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే పెద్ద కష్టం కాదు. మనకు యూట్యూబ్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, బోల్డ్ అన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీరు బ్రహ్మాండంగా నేర్చుకోవాలి. మీకు వన్స్ నేర్చుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో అన్నీ మీ దగ్గర మీరే అట్రాక్ట్ చేసుకుంటారు. మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది. కానీ మీరు త్రికరణ శుద్ధిగా నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, ఇది చెయ్యాలనుకుంటున్నానని మీరు ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా యూనివర్స్ మీ దగ్గరికి అన్నింటినీ తీసుకొస్తుంది. వాటిని మీరు ఉపయోగించుకోవాలి అంతే. సో ఈరోజు నేను చెప్పిన విషయాల పట్ల కొంచెం మీరు ఆలోచించి నాకు యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం దయచేసి మీరు ఆ పద్ధతులు పాటించడానికి ట్రై చేయండి. మిగతా మరిన్ని ఇంపార్టెంట్ విషయాలతో మరొకసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.